అస్మద్గురుభ్యో నమః. మనము శ్రీమద్ భగవద్గీతలోని తృతీయ అధ్యాయము కర్మయోగంలోని ముఖ్యమైన శ్లోకాలు, వాటి ప్రతిపదార్థము, భావము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశం చేశారు 2వ అధ్యాయంలో. శరీరం శాశ్వతం కాదు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి, వాళ్ళ కర్మ మంచి చెడుల గురించి ఆలోచన చేయవద్దని చెప్పారు కదా. ఇప్పుడు కర్మయోగం గురించి చెప్తున్నారు. కర్మయోగంలో ఉన్న ముఖ్యమైన శ్లోకము చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. లోకే అస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్త మయా అనగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అనగా పాపరహితుడా, అస్మిన్లోకే ఈ లోకమునందు ద్వివిధ నిష్ట 2 విధములకు నిష్టలు మయా నా చేత పురా ప్రోక్త ఇంతకు ముందే చెప్పబడినవి. కర్మయోగేన సాంఖ్యానాం సాంఖ్యయోగులకు, జ్ఞానయోగేన జ్ఞానయోగం ద్వారా, యోగినాం యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగును. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, ఓ అనగా అర్జున, ఈ లోకమున 2 నిష్టలు కలవు. ఇంతకు ముందే చెప్పి ఉన్నాను. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగును అని చెప్పారు. అలాగే మరి ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. భూతాని ప్రాణులన్నీయును అన్నాత్ అన్నము నుండి భవంతి ఉత్పన్నములగును. పర్జన్యాత్ వర్షము వలన అన్న సంభవ అన్న ఉత్పత్తి అగును. పర్జన్య వర్షము యజ్ఞాత్ భవతి యజ్ఞము వలన కలుగును. యజ్ఞము కర్మ సముద్భవ విహిత కర్మల వలన ఏర్పడును. కర్మ సముదాయము బ్రహ్మోద్భవం వేదముల నుండి. బ్రహ్మ నిత్యం బ్రహ్మ ఉత్పన్నములైనవి వేదములు. అక్షర సముద్భవం బ్రహ్మ అక్షర సముద్భవం ఉత్పన్నములైనవియు వేదములు. నాశరహితుడైన పరమాత్మ నుండి ప్రకటితములైనవియు విద్ధి ఎరుంగము. తస్మాత్ అందువలన సర్వగతం సర్వవ్యాపి అయిన బ్రహ్మ పరమాత్మ నిత్యం సర్వదా యజ్ఞే యజ్ఞమునందు ప్రతిష్ఠితమైన వాడిగా తెలుసుకొనుము అని. ప్రాణులన్నీ కూడా అన్నము లేదా ఆహారము నుండి జన్మిస్తాయి. అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడుతుంది. యజ్ఞముల వలన వర్షాలు కురుస్తాయి. విహిత కర్మలు యజ్ఞములకు మూలాలు. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపి అయిన అవ్యయుడు అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకొనుము అని చెప్పారు. లోకంలో 2 విధాలు ఉన్నాయి, జ్ఞానయోగము కర్మయోగము. ఇది సాంఖ్యులకు ఒక యోగము, సాంఖ్యులకు జ్ఞానయోగము, కర్మయోగం వచ్చి మునులకు ఉపదేశింపబడినవని చెప్పబడినారు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయ ఇంద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అగాయోరింద్రియారామో మోఘం పార్థం సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతి ఇహ యః అగాయు ఇంద్రియారామః మోఘం పార్థ సహ జీవతి. పార్థ ఓ పార్థ, యహ ఎవడైతే ఇహ ఈ లోకమున ఏవం ఈ విధముగా అంటే పరంపరంగా వచ్చిన ప్రవర్తితం ప్రచలితమైన చక్రం సృష్టి చక్రమును సహ అనువర్తయతి అనుసరించడో
తన కర్తవ్యమును పాటింపడో సహా అతడు ఇంద్రియారామ ఇంద్రియ సుఖలోలుడైన వాడు అగాయు పాపాత్ముడు మోఘం జీవతి వ్యర్థముగా జీవించును. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని యొక్క జీవితము వ్యర్థము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన తృతీయ అధ్యాయంలోని కర్మయోగ విశేషము. మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాలు భావార్థము భావమును తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. హరి ఓం తత్సత్.